వ్యవసాయం దండగా అని చెప్పే చంద్రబాబు ఏపీ రైతుల్ని వ్యవసాయానికి దూరం చేసే కుట్రలు చేస్తున్నారా? ఈ ఏడాది రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర రాలేదు. మిర్చి నుంచి అరటి వరకు వాణిజ్య ఉద్యానవన పంటలు పండించే రైతులు తీవ్ర నష్టాల పాలయ్యారు. మొత్తం వ్యవసాయమే సంక్షోభం బాట పట్టింది. ఏడాది ప్రారంభం నుంచి రైతులు తీవ్ర దుస్థితి ఎదుర్కొంటున్నారు. తాజాగా అరటి రైతుల వంతు వచ్చింది. వారు పడుతున్న కష్టాలేంటో చూద్దాం. రాయలసీమ ఉద్యాన పంటల హబ్గా వెలుగొందుతోంది. అటువంటి ప్రాంతంలో ఈ ఏడాది ఏ పంటకు గిట్టుబాటు ధర కల్పించలేకపోయింది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు చేతికొచ్చిన అరటి ధర లేక రైతులు ఆవేదన చెందుతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే సుమారు 45,000 ఎకరాల్లో అరటి పండిస్తున్నారు. ఎకరా సాగు చేయడానికి సుమారు ₹1,00,000 ఖర్చవుతుంది. గత ఏడాది వరకు టన్ను 25,000 నుంచి 30,000 వరకు ధర పలికింది. ఈ ఏడాది 1,000 నుంచి 5,000 మాత్రమే ఇస్తామని వ్యాపారులు చెబుతున్నారు. అరటి సాగు చేయడానికైన ఖర్చు కాదు, కనీసం తోట నుంచి మార్కెట్కు తీసుకువెళ్లడానికి అయ్యే రవాణా ఖర్చు కూడా రావడం లేదు. దీంతో చాలా మంది రైతులు పంటను పొలాల్లోనే వదిలేస్తున్నారు. కొందరు రైతులు తోటలు నరికేసి రోడ్డు పక్కన పడవేస్తున్నారు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్న కాలంలో ధర విషయంలో ఎప్పుడూ ఇబ్బందులు పడలేదని, చంద్రబాబు ప్రభుత్వం అసలు రైతులను పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాకు కనీసం అంటే 15 ఎకరాల అరటి తోట ఉంది. కనీసం అంటే ఇప్పుడు గిట్టుబాటు ధర 20 లక్షల పైన అయింది. నేను ఇట్లా తప్పుడు ధరే ₹23, ₹24 అంటే ఈ పొద్దు చూస్తే ₹2, ₹3 అని కూడా వ్యాపారస్తు రావడం లేదు. ఏమైనా డిమాండ్ చేస్తే ఊరువే తోటలోకి వచ్చిన పనులు ఎన్నికి వెళ్ళిపోతున్నారు. ఏం చేయాలో మాకు అర్థం కాక గవర్నమెంట్ మాకు గిట్టుబాటు ధరలు కల్పించాలని కోరుతున్నాము. నేను 4.5 ఎకరా అరటి పంట సాగు చేసినాను. ఎకరాకి ₹1,00,000 పైన ఖర్చు వస్తుంది. రెండో పంటకి, ఫస్ట్ పంటకి అయితే ఎక్కువ వస్తుంది. కానీ ఇంతకుముందు ఇప్పుడు ఎందుకో ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఉన్నా కూడా ఎక్స్పోర్ట్ చేయలేక గవర్నమెంట్ ఇప్పుడు అన్ని చేతులు కాలినాక ఆకులు పట్టుకునే పరిస్థితి చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఇంతకుముందు లాస్ట్ ఇయర్ జగన్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఆయన దీని మీద కేర్ తీసుకుని బాగా ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఎట్టున్నా కూడా కొట్టుకొని పోతా ఉండ్రి. ఇప్పుడు ఎంత క్వాలిటీ ఉన్నా కూడా వచ్చే తోటలో కొట్టే వాళ్ళు కూడా ఎవరు రావడం లేదు. ₹2, ₹3 అన్నా కూడా ఎవరు రావడం లేదు. ఇప్పుడు వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అన్ని పంటలకు గిట్టుబాటు ధరలు వచ్చేలా ప్రత్యేకంగా ఫోకస్ చేసేవారు. మద్దతు ధరను ప్రభుత్వమే ప్రకటించి పంటకు డిమాండ్ క్రియేట్ చేసేది. ఇప్పుడు వ్యవసాయ రంగంపై ఎలాంటి చర్యలు లేకపోవడంతో రైతులను పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. హార్టికల్చర్ హబ్ అంటూ ఊదరగొడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరటి పంటకు ఎందుకు గిట్టుబాటు ధరలు కల్పించలేకపోతున్నారని రైతులు, రైతు సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ ఉద్యానవన పంటల్ని పెద్ద ఎత్తున ఆదుకుంటామని, రాయలసీమ ఉద్యానవన హబ్ గా చేస్తామని, అనంతపురం ఉద్యానవన పంటలకు కేంద్రంగా ఉంటుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి పదే చెప్పినారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి నోట్లో నుంచి అరటి రైతుల గురించి మాట రావడంలా జిల్లా మంత్రులు గాని, ఎమ్మెల్యేలు గాని కనీసం పర్యటించి రైతులను ఆదుకుంటామనో, రైతులకు ఈ పరిస్థితి వచ్చినందుకు వాళ్ళ రైతుల తరపున నిలబడాల్సిన ప్రభుత్వ యంత్రాంగం గాని, ప్రజాప్రతినిధులు గాని మౌనంగా ఉన్నారు. కలెక్టర్ గారు ఒకటి మొన్న ధర్నా చేస్తే రైతు సంఘాలు ₹6 కిలో కొనమని ఉపదేశం ఇచ్చినారు కంపెనీలకు. ఏ కంపెనీ కొనే పరిస్థితి లేదు. మొదటి పంటకు సంబంధించింది ఎకరాకు 1,00,000 నుంచి ₹1,50,000 పైన ఖర్చు అవుతుంది. ఈ మధ్య అన్ని రకాల యూరియా, DAP రకరకాల సంబంధించినటువంటి ఎరువుల ధరలు పెరిగినాయి. ఈ రీత్యా పెట్టుబడి కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఏమో ఓ పక్కన అనంతపూర్ సంబంధించినటువంటిది హార్టికల్చర్ హబ్ గా నిర్మిస్తాం, వాళ్ళ గిట్టుబాటు కల్పిస్తామని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచార ఆర్భాటం చేయడం తప్ప, ఉపన్యాసాలు చేయడం, పత్రికల్లో రావడం తప్ప వాస్తవమైన పరిస్థితుల్లో జిల్లాలో ఉన్నటువంటి రైతులు పెట్టిన పంటకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందనేది వాస్తవం. ఇంత నాణ్యతగా ఉన్నటువంటి అరటిపండు ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసి వారం కాదు 10 రోజుల పాటు నిల్వ చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇంత నాణ్యత ఉన్నటువంటి అరటి పండును ప్రభుత్వం కొనుగోలు చేసి ఎక్స్పోర్ట్ చేసే విధంగా రైతులు గిట్టుబాటు కల్పించవచ్చు. బయట మార్కెట్ పోయేటువంటి లోపల మనం బుక్రాహం మండలంలో ఉన్నాం, పక్కన అనంతపురంలో ₹40 కేజీ అమ్ముతున్నటువంటి పరిస్థితి. మళ్ళీ ప్రభుత్వం కొనుగోలు చేసి డ్వాక్రా సంఘాలు కానీ అన్ని గ్రామాల్లో రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి, విధంగా సచివాలయాలు ఉన్నాయి. వాళ్ళ అందరితో కొనుగోలు చేసి కనీసం ₹15 గిట్టుబాటు ఇవ్వడానికి ఏముంది రైతులకు? ప్రభుత్వం ఆలోచన, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వ్యవసాయం గిట్టుబాటు కాకుండా పోతే రైతుల భూములు కార్పొరేట్లకు కట్టబెట్టాలంటే పూనుకోవడం తప్ప ఇంకోటి కాదు. కొన్ని మాసాల క్రితం భారీ వర్షాలు, గాలివానకు రాయలసీమ జిల్లాల్లో అరటి పంట దారుణంగా దెబ్బతింది. ఆదుకుంటామని హడావిడి చేసిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పటిదాకా చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు మరోసారి అరటి పంట రావడంతో కష్టాల నుంచి బయటపడతామని ఆశించిన రైతులకు ప్రభుత్వ నిర్వాకంతో నిరాశే ఎదురైంది. మార్కెట్లో గిట్టుబాటు ధరలు లేక, పెట్టుబడి కూడా వచ్చే అవకాశం లేక రైతులు సతమతమవుతున్నారు.